బైబిల్ గ్రంథము అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు సావధానంగా, నెమ్మదిగా, జాగ్రత్తగా, చదువు లేని వారికి కూడా అర్థమవునట్లుగా చదువుతూ ఉండండి. ప్రశాంతంగా, నెమ్మదిగా చదవండి. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులను ఓడలకు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. 13 వరకు చదువు. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానును చెప్పినదే నమ్మెను. మరియు శీతాకాలం గడుపుటకును ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫినిక్సీకు చేరి అక్కడ శీతాకాలం గడపవలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అయిపోయింది కదా 13 వరకు. ఓకే, రైట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అందరు నా వైపు చూడండి. నా వైపు చూస్తే దేవుని ఆలోచనలు మీకు అర్థమవుతాయి. నేను మీ వైపు చూసినట్టు అనిపించకపోయినా మీరు నన్ను చూస్తే నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా వినడానికి ఆస్కారము, అవకాశం ఉంటుంది. మన అంశం ఏంటంటే శ్రమలు అంటే తుఫాను అని మనం గత 2 వారాల క్రితం విన్నాం. యోనా జీవితంలోకి వెళ్ళి విన్నాం. ఎవరో చేసిన పొరపాటు వలన మనం కష్టాలు అనుభవిస్తాం. తండ్రో, తల్లిలో, పిల్లలో, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒక్కరు వారు చేసిన తప్పు వలన ఏమి తప్పు చేయని వాళ్ళు శ్రమలు అనుభవిస్తారని మనం విన్నాం. ఎందుకంటే దానికి ప్రవక్త అయిన యోనా జీవితాన్ని మనం స్టడీ చేశాం. ఎందుకంటే అతడు దేవుని సన్నిధి నుండి పారిపోయాడు, తనకు నచ్చిన చోటికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కానీ ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడో ఆ ప్రయాణంలో ఉన్న వాళ్ళు ఎవరేం దానికి బాధ్యులు కాదు. శ్రమల్లో, శోధనలో అదంతా ఇరుక్కపోయింది. ఓడంతా విలువైన సరుకులు నీళ్ళ పాలు, గందరగోళం అయిపోయింది, అలల్లేసాయి, తుఫాను వచ్చింది. అంటే ఆ సమస్యలకు వాటికి కారణం ప్రవక్త అయిన యోనా. అలాగే మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితాల్లో తండ్రి పొరపాటు చేస్తే ఆ తండ్రి చేసిన పొరపాటు అపమోషుపం తెలియని భార్య పిల్లలు అనుభవిస్తారు. భర్త పొరపాటు చేస్తే అపమోషుపం తెలియని భార్య పిల్లలు అనుభవిస్తారు. పిల్లలు పొరపాటు చేస్తే తల్లిదండ్రులు అనుభవిస్తారు. అట్లా మనకు తెలియకుండానే ఇప్పటి వరకు మనం అనుభవించే కష్టాలు మనం చేసిన తప్పులను బట్టి కాదు, కానీ ఎవరో ఒకరు చేసిన దాన్ని బట్టి ఆ ఇంపాక్ట్ మన మీద, మన ఫ్యామిలీ మీద ఉంటుంది. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ప్రవక్త ప్రార్థన చేసుకొని ప్రభు చిత్తానికి అప్పగించుకున్నాడో 120,000 మందికి విమోచన వచ్చింది. హల్లెలూయా. ఈరోజు పౌలు గురించి మనం తెలుసుకుందాం. పౌలు దేవుని చిత్తానికి విరుద్ధంగా సౌలులాగా ఉండే మతనిష్ట కలిగిన వ్యక్తే. యేసును, ఈ మార్గమందున్న క్రైస్తవులను, విశ్వాసులను, శిష్యులను హింసించేది. ఎంతగా హింసించేదంటే ఇంటింట చొచ్చి స్త్రీలను, పురుషులను ఈడ్చుకొని వచ్చి సంఘమును పాడు చేయుచుండెను. స్తెఫెను చావుకు కారకుడయ్యాడు. అది సరిపోలేదని అధికారులతో పత్రాలు పొందుకొని దమస్క పట్టణంలో మిట్ట మధ్యాహ్నం ఈ సూర్యుడు ఉండగానే ఇంకొక వెలుగు వచ్చింది. ఆ వెలుగుకు అందరి కళ్ళు బైర్లు గమ్మాయి. వీళ్ళు గుర్రాల మీద వెళ్తున్నారు కదా, పడిపోయారు అందరూ. సౌలుతో ఉన్న వాళ్ళందరూ పడిపోయారు. సౌలు కూడా పడిపోయాడు. ఇట్లా కళ్ళు తెరిచినట్టున్నాడు. ఆయన వెలుగు ఆయన కళ్ళ మీద పడేసరికి గుడ్డోడైపోయాడు.
హల్లెలూయా. అప్పుడు సౌలా సౌలా నువ్వు ములుకోలలకు ఎదురు తన్నుతున్నావు అంటాడు. అసలు నువ్వెవడు ప్రభు అంటే, నీవు హింసించుచున్న యేసును. ఈ స్వరము ఆ బ్యాచ్లో అక్కడున్న ఎవరికి వినబడలేదు, మనునికి మాత్రమే వినబడింది. హల్లెలూయా. ఇంతమంది మీరు కూర్చున్నారు, దేవుని ప్లాన్లో ప్రణాళికలో ఉన్న వాళ్ళకి ఆయన వాక్యం అర్థమవుద్ది, ఆయన ఆలోచన అర్థమవుద్ది. లేకపోతే జనరల్గా మామూలుగా కూర్చుంటాం, కానీ కొంతమంది ఆత్మదేవుడు వాళ్ళకి అర్థం చేస్తూ ఉంటాడు. సౌలుతో ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాల, వాళ్ళు ఆయన ప్లాన్లో లేరు. ఎవరైతే ఆయన ప్లాన్లో ఉన్నారో హల్లెలూయా, వాళ్ళకి ఖచ్చితంగా దేవుని ఆలోచనలు వాళ్ళ ఆత్మకు వాళ్ళ మనసుకు అందుతాయి. కళ్ళు పోయినా గుడ్డుడైనా నువ్వెవడో ప్రభు అంటున్నాడు. అంటే యేసు ఎంత మంచోడు తెలుసా? నీవు హింసించుచున్న యేసును నేను. హల్లెలూయా. అక్కడ తన లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయింది. ఆయన ఒకవేళ సాక్ష్యం చెప్పు పౌలు గారు అంటే, ఆయన ఇక్కడ నిలబడి ఏమని చెప్తారంటే, నేను మంచోడిని కాదు, పూర్వము దూషకుడును హింసకుడును మతనిష్ట కలిగిన వాడిని, సంఘాన్ని అపరిమితంగా హింసించిన వాడిని, సత్యమైన వాక్యమన్నా దేవుడన్నా దేవుని సంఘమన్నా నాకు అసహ్యం. స్టెఫెను సావుకు నేను సమ్మతించాను. రాళ్లతో కొట్టి చంపుతా అంటే క్రూరమైన హింస కలుగుతూ ఉంది. కటక్కున శిరచ్ఛేదనం చేస్తే ప్రాణం పీడాతో పోద్ది, రాళ్లతో కొడితే ప్రాణం పోద్దా? ఎంత హింసించుకుంటా ప్రాణం. ఆ రాక్షస ఆనందాన్ని అనుభవించిన వాడిని నేను. పాపులలో ప్రధాన పాపిని. కానీ ఒక్కరోజు ఆయన నన్ను దర్శించాడు. దర్శించిన తర్వాత నాకు ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడాను, కానీ నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. 3 రోజులు చీకటి కలిగింది. సడన్గా మన కళ్ళు కనిపించకపోతే ఒక 3 days మన పరిస్థితి ఏంది? ఆ అంధత్వంలోనే మనసుకున్న పొరలు తొలగిపోయాయి, ఆలోచనలకున్న అహంకారం తొలగిపోయింది, గుండెకున్న కొవ్వు కూడా తొలగిపోయింది. నీల్ డౌన్ అయిపోయి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హింసించే వ్యక్తి, దూషించే వ్యక్తి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఇతడు ప్రార్థన చేస్తున్న సంగతి దేవుడు చూశాడు. చూసి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏమంటారు తెలుసా? పలాని వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయిపో అంటే, ప్రభువా వాడెంత దుర్మార్గుడో మాకు తెలుసు, యెరూషలేములో సంఘములు ఎంత హింసించాడో తెలుసు అంటే, అతడు నా నిమిత్తము అనేక శ్రమలు అనుభవించవలసి ఉంది, అనేక రాజుల ఎదుట నిలబడవలసి ఉంది. నేను అతనిని ఏర్పరచుకున్నాను, నేను ఏర్పరచుకొనిన సాధనం. నువ్వు ఊరికినే రక్షించబడలేదు, ఊరికినే మారు మనసు పొందలేదు, ఊరికినే మందిరముకు రాలేదు, ఊరికినే ఈ సంఘముతో సహవాసంతో నువ్వు అంటు కట్టబడలేదు. ఆయన ప్రణాళికలో ఒక ప్లాన్ ఉంది. ఆయన కొరకు సాక్షిగా నిలబడవలసి ఉంది నీవు, నీ కుటుంబం. అనేక శ్రమలు అనుభవించి ఆయన చిత్తాన్ని జరిగించడం కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అనేకుల ఎదుట సాక్షిగా నిలబడాలి, అనేకులను యేసు వైపు తిప్పాలి. హల్లెలూయా. నువ్వు వెళ్ళు, నేను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వెందుకు అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు? నాకు తెలియదా సంఘాన్ని హింసించింది? నాకు తెలియదా స్టెఫెను సావుకు కారణం ఉంది? హల్లెలూయా. ఒక్కసారి 9వ అధ్యాయంలో ఆ సంఘటనలు ఒక్కసారి చూద్దామా? అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో చదవండి. ఎన్నో వచనం నుండి
దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయను అతన్ని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానని అనెను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అనివాని ఇంట తార్షీషుడైన సౌలు అనివాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. విజన్ చూస్తున్నట్ట, ఎవరు? సౌలే చూస్తున్నట్ట విజన్. ప్రార్థనలో ఉంటే నువ్వు వచ్చి ఆయన మీద చేతులుంచి ప్రార్థించినట్టు విజన్ చూస్తున్నాడు. రా బాబు, నువ్వు వెళ్ళు అని దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు తలపెట్టాడు. అతనిని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుట రాజుల ఎదుట ఇజ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకును ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని ఆమేనా అతనితో చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరుస్తామా. హల్లెలూయా. ఒక వ్యక్తి రక్షించబడడం అంత సులువు అనుకుంటున్నారా? హల్లెలూయా. ఒక ఫ్యామిలీ ప్రభుని హత్తుకొని ప్రభు మార్గంలోకి రావడం అంత సులువా? ప్రతి ఒక్కరి లైఫ్లో ప్లాన్ ఉంది ఆయనకు. ప్రతి కుటుంబం ఎడల ఆయన సంకల్పం ఉంది. నీవు అనేకుల ఎదుట సాక్షిగా నీవు నీ కుటుంబం నిలబడాలంటే శ్రమలు అనుభవించాలా, యేసు నామాన్ని భరించాలా. నేను చూపిస్తాను, నువ్వు కష్టాలు పెట్టాడు, బాధలు పెట్టాడు అంటున్నావు కదా, ఇబ్బంది పెట్టాడు అంటున్నావు కదా, నేను ఏర్పరచుకొనిన సాధనము కాబట్టి నా నిమిత్తము అతడు నా నామమును భరిస్తాడు. అతడు ఎన్ని శ్రమలు పడతాడో నేను చూపిస్తాను. నువ్వు వెళ్ళు అంటే వెళ్తాడు. వెళ్ళి సౌలా సహోదరుడా, చదువు, కంటిన్యూ చేయి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు అప్పుడే అతని కన్నుల మీద నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. తర్వాత పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరములోను యేసే దేవుడని దేవుని కుమారుడని ఆయనను గురించి, ఓ జీసస్, హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదామా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్క లైఫ్లో ఆయన రక్షణ ప్రణాళిక విచిత్రమైందండి. గతంలో ఇలాంటి వాడు దమస్క పట్టణంలో దేవుడు దర్శించిన తర్వాత టర్న్ అయిపోయింది లైఫ్. 3 రోజుల అనుభవం, పరిశుద్ధాత్మ నింపుదల, పొరలు రాలిపోవడం, ప్రార్థనలో ఉండడం, ప్రవక్త వచ్చి ప్రార్థన చేయడం. సౌలా సహోదరుడా, నీకు కనిపించిన యేసు, నీతో మాట్లాడిన యేసు నీకు దృష్టినిచ్చాడు, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకో. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, కండ్ల పొరలు రాలిపోయాయి, బాప్తిసం తీసుకున్నాడు, శిష్యులతో కలిసి ఉన్నాడు. యేసే దేవుడని ప్రకటించడము, దేవుని కుమారుడు అని ప్రకటించడం మొదలుపెట్టాడు. ఏ యేసు మార్గంలో ఉన్నవారిని నివసించాడో, ఏ యేసు నమ్ముకున్న వ్యక్తికి హతసాక్షిగా చంపడానికి సావుకు సమ్మతించాడో, ఏ యేసు నమ్ముకున్న వాళ్ళను ఇంటింట దొచ్చి ఈడ్చి హింసించి సంఘాన్ని పాడు చేశాడో, ఆ యేసు కొరకు హల్లెలూయా హల్లెలూయా చనిపోయేంత వరకు ఈ పాత సౌలు కనపడాడు. చచ్చేంత వరకు
ఆయనకు పాసిబుల్ అయినప్పుడు నీకు నాకు ఎందుకు కాదు? ఎందుకు కాదు? వై? ఒక్కటే, దేవునితో గడిపే అనుభవం ఉన్న ఏ వ్యక్తి అయినా విరిగి నలిగిపోతాడు. 3 రోజులు ప్రార్థనలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో గడిపాడు. బైబిల్ చెప్తుంది, ఈ బండ మీద ఎవడు పడుతాడో వాడు తునాతునకలైపోవును. ఆ బండ క్రీస్తే. ఆ యూద మత ప్రవిష్టుడు కదా, గమాలీయుల పాదాల యొద్ద పెరిగినవాడు కదా, సన్హెద్రి సభలో మెంబరు కదా, ఆ రోమీలకు రోమియుడు కదా, ఎబ్రిలకు ఎబ్రియుడు కదా, విశేష ఆసక్తి కలిగిన వాడు కదా, మతనిష్ట కలిగిన వాడు కదా. అన్నీ కొట్టుకపోయాయి. క్రీస్తు అనే బండ మీద పడేసరికి గొర్రె పిల్లలాగా అయిపోయాడు. హల్లెలూయా! ఎంతకంటే తన మనసు, తన మేధస్సు, తన తెలివి, అది ఏదున్నా అది క్రీస్తు పాదాలకు అప్పగించాడు. యేసే క్రీస్తు, యేసే దేవుడు, దేవుని కుమారుడని ప్రకటించడం ప్రారంభించాడు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం తల్లక్రిందులైపోతుంది. ఏ సమాజ మందిరంలో వెళ్తే అక్కడ గలిబిలైపోతుంది. అమ్మో, ఇంత బలంగా వాక్కును క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడే, ఇంతకుముందు సంఘాన్ని హింసించిన వాడే, ఇంతకుముందు ఈ మార్గంలో ఉన్న బాధ పెట్టినవాడు, వాడు యేసు గురించి మాట్లాడుతున్నాడా? హల్లెలూయా! మన జీవితాలలో ఇది ఎంతో సత్యం. ఒకప్పుడు ప్రభును మహిమపరిచిన వాళ్ళం కాదు, ప్రభు కొరకు జీవించిన వాళ్ళం కాదు, తగ్గింపుతో, సమర్పణతో, త్యాగంతో బ్రతికిన వాళ్ళం కాదు. ఇప్పుడు పెద్ద పులి, సింహం అంత గొర్రె పిల్ల అయిపోయింది. హల్లెలూయా! జూలు తులుపులు లేదు, జూలు విధిల్చులు లేదు, తోడేలు స్వభావం లేదు, సింహం స్వభావం లేదు, పులి స్వభావం కూడా లేదు. ఎందుకంటే గొర్రె పిల్లలాగా మారి, మనసు మారింది, ఆలోచనలు మారాయి, హృదయం మారింది, తలంపులు చేంజ్ అయిపోయాయి. క్రీస్తు తప్ప మీ మధ్యలో నేను ఎవరినీ ఎరుగను అనేంత స్థాయికి ఎదిగిపోయాడు. ఎంత స్థాయికి అంటే, బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతా, చస్తే ఆయన కొరకే చస్తా. ఒకవేళ బ్రతకాలని నాకు ఆశ ఉంది అంటే కేవలం మిమ్మల్ని బట్టే. ఎందుకంటే ఇంక కొంతమందికి నేను యేసయ్య గురించి మాట్లాడతాను. అందుకే ఈ రెండింటి మధ్య ఇరికింపబడి ఉన్నాను. చనిపోయి ప్రభుతో ఉండాలని ఆశ ఉంది, కానీ మీ కొరకు నేను కొన్ని రోజులు బతకాలనిపిస్తుంది. ఇంకొన్ని విషయాలు ప్రపంచానికి అందించాలి, అనేకులకు సువార్త ప్రకటించాలి అని. ఇప్పుడు ఓడలో ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు? ఖైదీ. పౌలు ఖైదీ. సౌలు పౌలుగా మారాడు కదా, ఖైదీ చేశారు రోమా ప్రభుత్వం వాళ్ళు. దేని నిమిత్తము? క్రీస్తు నిమిత్తం బంధించబడ్డాడు, సువార్త నిమిత్తం బంధించబడ్డాడు. అందుకే కైసర్ దగ్గర నా బాధలు చెప్పుకుంటాను అంటే అక్కడికి ఓడలో పంపిస్తున్నారు. హల్లెలూయా! ఇక్కడ వరకు అర్థమైందా? ఓడ ప్రయాణంలో ముందుకెళ్తున్నారు. ఈ పౌలు ప్రభుతో గడిపే వ్యక్తి, దేవునికి తనకు సన్నిహిత సంబంధం. దేవుని పిల్లలారా, ఎక్కువ దేవునితో సమయం గడపండి. మనుషులతో కంటే, భార్యతో కంటే, భర్తతో కంటే, పిల్లలతో కంటే, కుటుంబ సభ్యుల కంటే, ఆత్మీయుల కంటే, ఫ్రెండ్స్ కంటే, స్నేహితుల కంటే, ప్రతి ఒక్కరికంటే ఎక్కువ సమయము నువ్వు దేవుని సన్నిధిలో గడుపు. నీకు నడిపింపు దొరుకుద్ది, దేవుని ఆలోచనలు నీకు వచ్చేస్తాయి. నీకు తెలియకుండా నువ్వు చేంజ్ అయిపోతావు. ఏదైతే ఇది తగ్గిందో శరీరం పెరుగుద్ది, లోకం పెరుగుద్ది, జ్ఞానం పెరుగుద్ది, బుద్ధి పెరుగుద్ది. ఇది కనుక ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రూపుదిద్దుతూ ఉంటాడు. ఎలాగంటారా? ఈ ప్రయాణంలో ముందుకెళ్తున్నారు, శతాధిపతి ఉన్నాడు, యోధులు ఉన్నారు, ఓనర్ ఉన్నాడు, ఓడ నడిపే కెప్టెన్ ఉన్నాడు, వ్యాపారవేత్తలు ఉన్నారు, సరుకులు రవాణా చేసే ఓడది. మనుషులు కూడా ప్రయాణం చేయొచ్చు, అది పెద్ద ఓడ. చిన్న చిన్న దోణులు కూడా అందులో ఉన్నాయి, ఓడలు చిన్న చిన్నవి. ఎందుకంటే ఏదన్నా ప్రమాదం ఉంటే వాటిని కిందికి దింపుకొని ఎవరి ప్రాణాలు వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడం కొరకు ఆ ఓడ ప్రయాణంలో వెళ్తున్నారు.
కైసర్ దగ్గరికి వెళ్ళాలి. క్రీస్తు నిమిత్తం సంఖ్యల్లో రాయబారి ఉన్నాడు. ప్రభుని నమ్ముకున్నందుకు బంధించారు ప్రభుత్వం వాళ్ళు. ఈ బీజేపీ 10 సంవత్సరాల ప్రభుత్వంలో క్రైస్తవులు, సంఘాలు, క్రైస్తవ స్త్రీలు, క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ చర్చీలు, క్రైస్తవ స్థలాలు, ప్రాపర్టీస్ అన్నిటినీ ప్రభుత్వమే కొలాప్స్ చేయలేదు. మణిపూర్ గురించి మౌనంగా లేదు. ఆడవాళ్ళను నగ్నంగా ఇది చేస్తుంటే, పాస్టర్లను ఎక్కడికక్కడి నరికి చంపుతూ ఉంటే ప్రభుత్వమే సపోర్ట్ ఇచ్చింది కదా. ఆ ప్రభుత్వమే ప్రభుని నమ్ముకొని ప్రభు సువార్త ప్రకటిస్తున్నందుకు ఖైదీ చేసింది పౌలును. కైసర్ దగ్గర సాక్షిగా నిలబడడానికి వెళ్తున్నాడు చక్రవర్తి దగ్గర. తనతో పాటు ఖైదీలు ఉన్నారు, తనతో పాటు వ్యాపారులు ఉన్నారు, తనతో పాటు యోధులు ఉన్నారు. ఆ ప్రయాణంలో చేసేవాళ్ళు వెళ్తూ ఉన్నారు. కానీ ఆత్మానుభవంలో ఉన్న ఈ వ్యక్తి, ప్రార్థనలో ఉన్న ఈ వ్యక్తి, ప్రభుని అంటుపెట్టుకొని బ్రతికే ఈ పౌలు 10వ వచనం చదువు. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగునట్లు నాకు త్రోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. బ్రతిమాలాడా? వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? దేవుని నుండి ఆలోచన వచ్చింది. ఆయన దేవుని మనిషి కదా, దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తి కదా, ప్రార్థనలో గడిపే వ్యక్తి కదా. ఒకప్పుడేమో ప్రవక్త దగ్గరికి వెళ్ళేది, ఒకప్పుడేమో దర్శనాలు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళేది, ఊరిమి తుమ్మిమి దగ్గరికి వెళ్ళేది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మేడగదిలోనికి దిగి వచ్చిందో అందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అదే పరిశుద్ధాత్మను పౌలు పొందాడు. హల్లెలూయా. చదవండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి. 8వ అధ్యాయం 13-14 వచనాలు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని అవును దత్తపుత్రాత్మను పొందితిరి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎందరు ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు. హల్లెలూయా. దేవుని సేవకులు ఏ పరిశుద్ధాత్మను పొందారో విశ్వాసులు కూడా అదే పరిశుద్ధాత్మను పొందారు. అందుకే పౌలు ఏమంటాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ఒకరినొకడు సహించు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునేవలనని ప్రభును బట్టి ఖైదీనైన మిమ్మును బ్రతిమాలుకొంచుంటున్నాను. అంటే పరిశుద్ధాత్మ దేవుని వర్క్ ఏంటో తెలుసా? స్వస్థత ఒకటే కాదు, దర్శనం ఒకటే కాదు. అసలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వర్క్ ఏంటంటే, ఆత్మఫలం యొక్క వర్క్ ఏంటంటే, ఆత్మఫలం ఏమనగా సంతోషము, సమాధానము, మంచితనము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, విశ్వాసము. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మని యొక్క నేచర్, పరిశుద్ధాత్మని యొక్క లక్షణాలు, పరిశుద్ధాత్మని యొక్క పవర్ ఇన్నర్ సైడ్ ఏం చేస్తుందంటే ఈ బాడీని, మైండ్ని క్రీస్తు వలె మార్చేస్తుంది. ఎప్పుడు ఆయనతో గడిపితే, ఆయన సన్నిధిలో గడిపితే బొగ్గులు తీసుకొని వెళ్ళి కమ్మని వాని కొలిమిలో వేసి దాన్ని ఆ పంపుని ఇట్లా అనండి, అది కొడుతుంటే వేడైతూ ఉంటాడు. ఏమైపోతాయి? నల్లటి బొగ్గులు ఏమైపోతాయి? ఎర్ర
ఎర్రగా కంకలుగా మారుతాయి. వాటిని మనం ముట్టుకోలేము. కమ్మరి వాని కొలిమే దేవుని సన్నిధి. ఆయన సన్నిధిలో గడిపితే నీవు నేను బొగ్గు లాంటి వాళ్ళము. ఈ బొగ్గును పాలతో కడిగినా, సంతూర్ సెబ్బు పెట్టి కడిగినా నల్లగానే ఉంటుంది, కానీ కొలిమిలో మాత్రము ఎర్రగా మారుతాయి. ఎవరన్నా ఒడిలో వేసుకుంటే వస్త్రాలు కాలిపోతాయి. దేవుని సన్నిధి దహించు అగ్ని. మన నేచర్ మారుద్ది, మన స్వభావం మారుద్ది. పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటే పాత మనిషి కనపడడు. ఆ మాటలు కనబడాయి, ఆ క్రియలు కనబడాయి. దేవుడే కనిపిస్తాడు, దేవదూతలకు కనిపిస్తారు, చేతులు ఎత్తి మొక్కలు అనిపిస్తుంది. ఈయన మా భర్త కాదయ్యా, దేవదూత. ఈమె నా భార్య కాదయ్యా, దేవదూత. ఎందుకంటే ఫ్రూట్స్ పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఉంది. అయితే ఆయన సన్నిధిలో గడిపితేనే, పాత నిబంధన గ్రంథంలో 40 రోజులు సీనాయి పర్వతం మీద గడిపి కిందికి వస్తే కిందున్న ప్రజలు మోషేని చూసి ఏమన్నారు? ఓ మోషే, నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం. ఏముంది ఆ ముఖం మీద? వెలుగు, టార్చ్ లైట్ వెలుగు, కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. ముసుగేసుకో, నిన్ను చూడలేకపోతున్నాం. అదే దేవుణ్ణి కదా నీవు ఆరాధించేది, అదే దేవుణ్ణి కదా నీవు అత్తుకున్నది, అదే దేవుడు కదా నిన్ను నీ కుటుంబాన్ని రక్షించింది, అదే దేవుడు కదా నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకంలో తండ్రి కుడిపార్శ్వ నుండి విజ్ఞాపన చేస్తూ నిన్ను సిద్ధపరుస్తున్నది. నీ కొరకు పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చాడు, టీచర్గా వచ్చాడు, ఉత్తరవాదిగా వచ్చాడు, సర్వశక్తులు నడిపిస్తాడు. ఆయనతో మాట్లాడు, ఆయనతో సమయం వెచ్చించు. నీ పిల్లలతో ఆలన పాలన చూసుకుంటూ ముచ్చట్లు ముద్దు మురిపాలు చేస్తావు, నీ భార్యతో ముచ్చట్లు పెడతావు, నీ భర్తతో ముచ్చట్లు పెడతావు, నీ పని చూసుకుంటావు, నీ వ్యాపారం చూసుకుంటావు, నీ కుటుంబాన్ని పట్టించుకుంటావు, అందరినీ పట్టించుకుంటావు. మరి అసలు ఆయనతో ప్రశాంతంగా నువ్వు గడప. రోగం వచ్చినప్పుడు ఆయన సన్నిధికి వెళ్తున్నావా? జబ్బు చేసినప్పుడే సన్నిధికి వెళ్తున్నావా? నిన్నెవరో తెచ్చినప్పుడే పోయి దేవుని సన్నిధిలో పోయి ఏడుస్తున్నావా? అది నీ స్వార్థం కొరకు చేసే ప్రార్థన. నీకు ఆయనే కావాలి. హల్లెలూయా, ఆయనే కావాలి. హల్లెలూయా. 60 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలు, కానీ నా పావురము, నా నిష్కరంకురాలు ఒక్కతే. హల్లెలూయా. పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారుని ఆస్తిపాస్తులతో పని లేదు, పెళ్లి కుమారుడే కావాలి. హల్లెలూయా. సంఘం పెళ్లి కుమార్తె, మనకి యేసే కావాలి. యేసు ఉంటే అన్నీ ఉంటాయి. ఆరోగ్యం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, అభిషేకం ఉంటుంది, దీవెన ఉంటుంది. ఈ పౌలు దేవునితో గడిపే వ్యక్తి, దేవుని సన్నిధిని అమితంగా అనుభవించే వ్యక్తి, ఆత్మచేత నడిపించబడడానికి ఇష్టపడే వ్యక్తి. హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు? హెచ్చరిక చేస్తున్నాడు, బుద్ధి చెబుతున్నాడు. నువ్వు శతాధిపతి అయితే ఏం లాభము, నువ్వు ఈ ఓనర్ అయితే ఏం లాభము, నువ్వు యూదులైతే ఏం లాభము, నీవు కెప్టెన్ అయితే ఏం లాభము. ప్రభు ఆత్మ నాతో మాట్లాడింది, దేవుని ఆత్మ నాతో మాట్లాడింది. మనం ప్రయాణం కొద్ది రోజులు ఆపేస్తే మంచిది, మనం వెళ్ళకుంటే మంచిది అని చెప్పితేనట. 11వ వచనం చదువు. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానును చెప్పినదే నమ్మాను. అక్కడ ఇప్పుడు చూడండి. హల్లెలూయా. చిక్కులలో ఎందుకు పడతాం? శ్రమలలో ఎందుకు చిక్కుకుంటాం? కష్టాలలో ఎందుకు చిక్కుకుంటాం? అయితే కష్టాలలో, నష్టాలలో ఆత్మీయులు ఎప్పుడు దేవుని దగ్గర నుండి ఆలోచన పొందుకుంటారు. కంగారు పడరు, కలవడపడరు. హల్లెలూయా. ఓడ నావికుని తిట్టాడు, శతాధిపతిని తిట్టారు. ఎందుకంటే దేవా నీ చిత్తం నాకు నేర్పించు, నీ ఆత్మచేత నన్ను నడిపించు, నేను ఎలా బ్రతకాలి, ఎలా ఎవరికి ఈ ఆలోచన ఉంటుంది? ఎక్కువ దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళు, దేవునితో మమేకమయ్యేవాళ్ళు, దేవుని మాటలు వినేవాళ్ళు, దేవుని మాటలు వినగలిగే అతి సమీపంగా ఉండే వాళ్ళకు ధైర్యం ఉంటుంది, నడిపింపు ఉంటుంది, ఆలోచన వస్తుంది. అందుకే వాళ్ళ కుటుంబాలు దీవించబడతాయి, వాళ్ళ గృహాలు దీవించబడతాయి, వాళ్ళ పిల్లలు దీవించబడతారు, వాళ్ళ భవిష్యత్తు దీవించబడుతుంది. వాళ్ళకి ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని పెనుగళ్ళు వచ్చినా వాళ్ళ నావ, వాళ్ళ ఓడ అటు ఇటు కొట్టుకొని పోదు, చిక్కుల పడదు, కానీ అద్దరికి చేరుతుంది. ఎందుకంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడి ముందుకెళ్ళే వాళ్ళు కదా, దేవుని ఆలోచన పొందుకొని ముందుకెళ్ళే వాళ్ళు కదా, దేవుని నడిపింపును గైకొని ముందుకు వెళ్ళే వాళ్ళు కదా, సొంత ఆలోచన మీద ఆధారపడి బతికే వాళ్ళు కాదు కదా. వాళ్ళు ఎప్పటికీ దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని
ప్రార్థించేవాళ్ళు కదా. హల్లెలూయా. సేవకులు చెప్పినా ఇంకెవరైనా చెప్పినా నువ్వే చెప్పావా ప్రభువా, నాతో మాట్లాడని చెప్పాలా. హల్లెలూయా. సేవకుడితో మాట్లాడినా నువ్వు నాతో ఎందుకు మాట్లాడవు అడగాల మనం. సేవకుడు ఏం చెప్పా నమ్మొద్దు, ఆత్మీయులు ఏం చెప్తే అది నమ్మొద్దు. ఇది నీవే మాట్లాడితే మరి నాతో కూడా మాట్లాడు, నాతో కూడా మాట్లాడు. హల్లెలూయా. నాతో కూడా మాట్లాడు, అడుగు. నీకు ఒక పక్కా క్లారిటీ వచ్చిందనుకో, క్లారిటీ రావడమే ఆలస్యము, ఆశీర్వాదము దారిగా అనిపిస్తుంది. మనోహరంగా ఉంటుంది నీ లైఫ్, అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. భౌతికంగా పరిస్థితులు గందరగోళం ఉండొచ్చు, కానీ మెంటల్గా మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటాం, మానసికంగా చాలా నెమ్మదిగా ఉంటాం, ఆత్మీయంగా చాలా నెమ్మదిగా ఉంటాం. ఈ గాలి వానలు వస్తాయి పోతాయి, కానీ నువ్వు మాత్రం స్థిరమైన కొండలాగా కదలని సియోను కొండవల ఉంటావు. గట్టిగా చప్పట్లు కొడదామా, ప్రభుని స్తుతిద్దామా. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, ఈ తుఫాను, ఈ గాలి, ఈ అల ఏం చేసిందంటే కొంచెం ప్రమాదం ఉందని ఆత్మదేవుడు చెప్తున్నాడు పౌలుకు. దేవునితో ఉంటున్నాడు కదా, ఆయనకు అర్థమైపోతుంది. చెప్పాడు, చెప్తే శతాధిపతి వినట్లేదు. పెద్దోడు కదా, ఖైదీలకు పెద్ద ప్రభుత్వాధికారి, వినట్లేదు. ఆ అధికారము, ఆ జ్ఞానము ఏం చేసిందంటే వీళ్ళ వైపు చూసింది. క్యాప్టెన్, మీరు ఎప్పటికీ సముద్రంలో ప్రయాణం చేస్తారు కదా క్యాప్టెన్, మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనం ముందుకెళ్ళొచ్చా? ఎవరా మీకు చెప్పింది? ఆ ఖైదే, అతని బతికే సరిగా లేదు, అతని జీవితమే సరిగా లేదు, సంఖ్యలో బంధించబడ్డాడు, నేరస్తుడిగా ఉన్నాడు. వాడు మనకు చెప్పేవాడు ఏమిటి? వాడేమన్నా ఓడ నావికుడా? ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? ఓడలో ప్రయాణం చేశాడా? ఏమన్నా ఓడ నడిపిన క్యాప్టెనా? మన చదివేంది, మన లైఫ్ ఏంది? అది చూసి మనం మోసపోతాం. నిజంగా ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు. కొంతమంది అంటారు చరిత్రకారులు, పౌలు అట ఓడల వ్యాపారి కొడుకు అంటారు. దానికి బైబిల్లో ఆధారం లేదు, కానీ చరిత్రకారులు కొంతమంది చెప్తూ ఉంటారు. అదొక అభిప్రాయం. అయితే అతడు ఆ అభిప్రాయంతో మాట్లాడలేదు. ఓడల వ్యాపారి కొడుకును కదా అని మాట్లాడలేదు. నేను సముద్ర ప్రయాణం చేశాను కదా అనుభవంతో మాట్లాడలేదు. దేవుడు తనతో మాట్లాడాడు. నీతో కూడా మాట్లాడతాడు. నీ కుటుంబం గురించి, నీ ఇంటి గురించి, నీ ఆత్మీయ జీవితం గురించి, నీ భక్తి గురించి, నీ సమర్పణ గురించి నీతో కూడా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. నీ లైఫ్ గురించి మాట్లాడతాడు, నీ ఆలోచనల గురించి మాట్లాడతాడు, నీ హృదయం గురించి మాట్లాడతాడు, నీ మనసు గురించి కూడా మాట్లాడతాడు. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నీలో వాక్యం ఉంది. నువ్వు అడిగి చూడు, ఆయన సన్నిధిలో కనిపెట్టి చూడు, ప్రార్థించి చూడు, ఖచ్చితంగా నీకు దోహదపడుతుంది, బోధపడుతుంది. అప్పటిదప్పుడే ప్రార్థించిన ఆ సౌలు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దేవుని దర్శనం పొందుకుంటున్నాడు. వచ్చి దృష్టి పొందుకున్నాడు, దర్శనం పొందుకుంటున్నాడు. ఒక వ్యక్తి వచ్చి చేతుల నుంచి ప్రార్థన చేసినట్టు దర్శనం పొందుకుంటున్నాడు. అదే విషయం దేవుడు ఆ ప్రవక్తకు చెప్తున్నాడు. అతడు దర్శనం పొందుతున్నాడు. రా బాబు, నువ్వు వెళ్ళు. ఒక వ్యక్తి వచ్చి చేతులుంచినట్టు అప్పుడే కదా రక్షించబడి, అప్పుడే కదా దేవుని ఆలోచన పొందుకుంది. మరి అలాంటి అనుభవం నీకు వద్దా? నీ కుటుంబానికి వద్దా? నీ భర్తకు వద్దా? నీ భార్యకు వద్దా? నీ పిల్లలకు వద్దా? సంఘానికి వద్దా? సహవాసానికి వద్దా? ఆ పర సంబంధమైన విజన్ నువ్వు పొందుకోవాలా వద్దా? హల్లెలూయా. స్టెఫెన్, నీకు గుర్తుందా? స్టెఫెన్, నువ్వు ఎప్పుడు కలిసినా ఏదో ఒక విజన్ చెప్పేది నాకు. నీకు ఐడియా ఉందా? మరి ఏమైంది ఆ విజన్? అది దేవుంది కదా. హల్లెలూయా. నాకే ఆశ్చర్యం ఆయన చెప్పే విజన్ చెప్తూ ఉంటాడంటే ఇట్లా ఇట్లా పడ్డది, ఇట్లా ఏదో ఒకటి చెప్తుండేది విజన్. కల్పించి చెప్పకపోయేది. ఆ విజన్ వింటాంటేనే ఒక రకమైన ఆత్మ అనుభూతిని పొందే అనుభవం వస్తుంది. ఇట్లా కనిపించింది అయ్యా, ఇది ఇట్లా కనిపించింది. ఇప్పుడు మైండ్లో పుట్టిన విజన్ అయితే మనకు తెలిసిపోతుంది. ఒకవేళ దేవుడు ఇచ్చిందంటే అక్కడ గాడ్ ఫియర్ వస్తుంది. దేవుని సన్నిధిని అనుభవించినట్టు అనిపిస్తుంది. ఆ అగ్ని మనకు దాకినట్టు అనిపిస్తుంది. ఆ ప్రత్యక్షత ఉంది. నీవు నేను ఒట్టిగా ఏదో నోటి మాటలు విని రక్షించబడ్డ వాళ్ళం కాదు. జీవం కలిగిన దేవుని వాక్యం విని మన లైఫ్లో ఆ యొక్క శిలువ మీద, బలిపీఠం మీద సాక్రిఫైస్ చేశాం. మన ఫ్యామిలీని బలిపీఠం మీద పెట్టాం. ఆయన కొరకు, ఆయన నామం కొరకు భరించడానికి, ఓర్చుకోవడానికి, శ్రమను అనుభవించడానికి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదవండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు
పరీక్షను ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఇంకా తల్లి, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తామా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా గాడ్ లవ్, అగాపే ప్రేమ, క్రీస్తు ప్రేమ, పర సంబంధమైన ప్రేమ, పరలోకపు ప్రేమ, సిలువను సహించే ప్రేమ, శ్రమలు ఓర్చుకునే ప్రేమ, ఆ ప్రేమే ఓర్పునిస్తుంది, ఆ ప్రేమే శ్రమను సహించడానికి శక్తినిస్తుంది, ఆ ప్రేమే నిరీక్షణ కలిగజేస్తుంది. ఆ ప్రేమతోనే శ్రమలయందు అతిశయించాలా. హల్లెలూయా. శ్రమలయందు అతిశయించడం అంటే ఏంటిది? నిన్నెవరన్నా బాధ పెడుతున్నాను అనుకో, గంతులు వేయాలి. నిన్నెవరన్నా నిర్లక్ష్యం చేస్తున్నాను అనుకో, చంకలు కొడుతూ సంబరపడుతూ ఉండాలి. హల్లెలూయా. నిన్నెవరన్నా పట్టించుకుంటలేరు అనుకో, గంతులు వేస్తూ ఆరాధిస్తూ ఉండాలి. ఎందుకో? నీవు పొందింది పరిశుద్ధాత్మ కదా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడింది. మరి మీలో ఎంతమంది సంతోషిస్తున్నారు? ఎంతమందికి ఆనందం అనిపిస్తుంది? మీ మనసుకు నచ్చంది చేస్తే, మీ హృదయానికి నచ్చంది చేస్తే, మీ మైండ్కు నచ్చంది చేస్తే ఎందుకు ఆనందించలేకపోతున్నాం? ఎందుకు సంతోషించలేకపోతున్నాం? మీ పిల్లలు చూసి కానీ, మీ కుటుంబ సభ్యులు చూసి కానీ, మీ సంఘస్థులు చూసి కానీ. బైబిలే చెప్తుంది కదా, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయునని శ్రమలయందు గర్వించాలని చెప్తుంది బైబిల్. శ్రమలయందు ఆనందించాలా? చిన్నపిల్లలాగా కేరింతలేయాలి. ఇంకా అప్పుడే ఇంకెక్కువ ఆనందాన్ని క్రియల ద్వారా, ప్రార్థన ద్వారా, ప్రవర్తన ద్వారా మొత్తం అరే ఏమైంది మనిషికి? ఏమైంది? తిట్టినా ఇట్లా ఆనందిస్తున్నాడు, కొట్టినా ఆనందిస్తున్నాడు. అవును, పౌలుసులకు అనుభవం ఉంది. వస్త్రాలు లాగేశారు, కడ్రాయల మీద ఉంచి బెత్తలతో కొట్టారు, రక్తాలు గారేటట్టు. గ్రామం సావిడి దగ్గర నుంచి సెంటర్ జైలు దాకా తీసుకెళ్లారు, సెంటర్ జైల్లో వేశారు, కాళ్ళకు చేతులకు బోండాలు వేశారు. మధ్యరాత్రి పూట వాళ్ళు చేస్తున్న పని ఏంటి చెప్పండి? పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వినడానికి ఈ మాటలు అనుసరించాలి, ఆచరించాలి, ఆనందించాలి, స్తుతించాలి. ఎప్పుడు నీకు కష్టం కలిగినప్పుడు, ఎప్పుడు నీకు శ్రమ కలిగినప్పుడు, నీకు అవమానం కలిగి, నీకు బాధ కలిగినప్పుడు దేవుని తెలకుంటే ఏది జరగదు. రిసీవ్ చేసుకో, అవమానాన్ని రిసీవ్ చేసుకో, నిరాశను రిసీవ్ చేసుకో. ఆ టైంలో ఆనందంగా ఉండు. నీ బ్రెయిన్ అసలే పనిచేయ, నీకు గుండె లోతులో ఉన్న పరిశుద్ధాత్ముడే పనిచేయాలా, వాక్య పనిచేయాలి, లేఖనాలే పనిచేయాలి. అలాగూ పౌలు శీలలు స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఖైదీలు వింటున్నారు. భూకంపం వచ్చింది. ఆ భూకంపం ప్రాణ నష్టం తీసుకురాలే, ఆ భూకంపం ఆస్తి నష్టం తీసుకురాలే, ఆ భూకంపం బంధకాలను తెంపేసింది. నీ మనసులో ఎన్ని ఆలోచనలు నేను బంధించాయి ఆరాధించకుండా, ఎన్ని ఆలోచనలు నేను అడ్డుకున్నాయి, ఎన్ని ఆలోచనలు నీ ఆత్మీయ జీవితాన్ని ఆదింపడుతున్నాయి, ఎన్ని ఆలోచనలు వాక్కు ఆలోచనని గుండె లోతుల్లో పనిచేయకుండా, పరిశుద్ధాత్ముడు పనిచేయకుండా ఎంత బిగబడుతున్నాయి. ఆ బంధకాలే తెగిపోవాలి. హల్లెలూయా. ఆ బంధకాలు తెగిపోవాలి. బంధకాలు తెగిపోయాయి. ఖైదీలు వింటున్నారు, పారిపోలేదు. జైలర్కు తలనొప్పి ఉంది. అయ్యో వీళ్ళు పారిపోయారేమో, చీకటి గమ్మింది, కత్తి తీసుకున్నాడు, పొడుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏమంటావు? అప్పుడు కూడా అయ్యా నువ్వు చచ్చిపోవద్దయ్యా, నువ్వు బ్రతికాలయ్యా. మేమెవరం పారిపోలేదు, ఖైదీలు కూడా పారిపోలేదు. నీ ప్రాణానికి హాని తలపెట్టుకోవద్దు. నీకు భార్య పిల్లలు ఉన్నారు, నీకు కుటుంబం ఉంది. ఎవరయ్యా అట్లా మాట్లాడేది? ఆత్మీయులైతేనే కదా అలా మాట్లాడేది. కచ్చి ఉందా, పగ ఉందా, రివెంజ్ ఉందా, ప్రతీకారం ఉందా, చర్యకు ప్రతిచర్య ఉందా, కీడుకు ప్రతి కీడు ఉందా? ప్రవర్తన ద్వారా చూపిస్తున్నాడా, గుణం ద్వారా చూపిస్తున్నాడా, లక్షణాల ద్వారా చూపిస్తున్నాడా, పనుల ద్వారా చూపిస్తున్నాడా, నిర్లక్ష్యం ద్వారా చూపిస్తున్నాడా? ప్రేమనే చూపిస్తున్నాడు.
సరెండర్ అయిపోయాడు, మోకాళ్ళ మీద పడిపోయాడు, పాదాలు పట్టుకున్నాడు. మీలాంటి వాళ్ళని నేను కొట్టింది, అయ్యా నువ్వు నమ్మిన యేసయ్య నాకు కావాలయ్యా, నా కుటుంబానికి కావాలి, నన్నేం చేయమంటావు? నువ్వు చేయాల్సిందేం లేదురా బాబు, యేసయ్య నామందు విశ్వాసం ఉంచు, నీవు నీ కుటుంబం రక్షించబడతారు. ఇంటికి తీసుకెళ్ళాడు, గాయాలు గడిగాడు, బ్యాప్టిస్ట్ కార్యక్రమం అయింది, భోజనం పెట్టాడు. ఇది కదా ఆత్మకార్యము, ఇది కదా దైవ కార్యము, ఇది కదా ఆత్మీయుల లక్షణము, ఇది కదా దేవుని ఆత్మచేత నడిపించబడే వారి కుటుంబాలలో, గృహాల్లో, సంఘాలలో, సహవాసంలో జరగాల్సిన, అంత్యదినాల్లో జరగాల్సిన ఆత్మకార్యాలు ఇవి కదా జరగాల్సినవి. ఏం జరుగుతుంది సంఘాలలో? రాజకీయమా, గ్రూప్ డివిజనా, మనుషుల మనస్తత్వాలకు విరుద్ధమా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేసుకోవాలి, ఎవరికి వారే ఆత్మ కంట్రోల్కి వెళ్ళిపోవాలి, ఆత్మ అనుగ్రహించే ఐక్యతను, సమాధానాన్ని కాపాడుకోవాలి, ఆత్మ కలిగించే బంధము చేత అంటుకట్టబడాలి, ఎవరికి వాళ్ళే పరిశుద్ధాత్మలో ఉండాలి. నేను చెప్తే వాళ్ళు మాట్లాడండి, మీరు చెప్తే వాళ్ళు మాట్లాడుతూ ఇది బంద్ చేయాలి, నువ్వు నేను మనం అందరం ఒకరికి చెప్పి మార్చాలనే ఆలోచన మొత్తం తీసేద్దాం. నేనే మారుతాను, నా మారిన జీవితమే చూసే వాళ్ళకు సాక్ష్యం. హల్లెలూయా, నా మారిన లైఫే అనాలి, ఎవరికి వాళ్ళే. ఒకవేళ అట్లా మారే వాళ్ళైతే మనం అందరం ఎప్పుడో మారుతాం. ఒకరు చెప్తే బాటోళ్ళం అయితే ఇంకెక్కువ చేస్తారు. మనం చెప్తాండి, వదిలేయి, ప్రభుకు అప్పగించుకో, పరిశుద్ధాత్మకు అప్పగించుకో, ఆత్మచేత నడిపించబడు. ఆత్మచేత నడిపించబడిన 276 మంది ఓడలో ఉంటే ఒక వ్యక్తి ఉన్నాడు, హెచ్చరిక చేశాడు. తండ్రిగా నీ కుటుంబానికి హెచ్చరిక చేయి, భర్తగా నీ కుటుంబానికి హెచ్చరిక చేయి, భార్యగా నీ కుటుంబానికి హెచ్చరిక చేయి, పిల్లలకి హెచ్చరిక చేయి, ఫ్యామిలీకి హెచ్చరిక చేయి. మనం ఇలా ఉందాం, ఇలా జీవిస్తాం, ఆత్మలో ఉందాం, పరిశుద్ధాత్మ పొందుకుందాం, ఆయన స్వరం విందాం. హల్లెలూయా. పాస్టర్ లోపల పరిశుద్ధాత్మ, సంఘంలో ప్రతి ఒక్కరి లోపల ఉంది. ప్రతి ఒక్కరు ఆత్మ అనుభవంలోనికి రండి, వాక్యానుసారంగా రండి, ఆత్మ అనుభవంలోనికి రండి. ఎవరు చెప్పాల్సిన, నువ్వు చెప్తేనే సంసారం చేస్తున్నావు, చెప్తేనే పిల్లలు కంటున్నావు, చెప్తేనే ఇల్లు కట్టుకుంటున్నావు, చెప్తేనే నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు, చెప్తేనే నువ్వు వ్యాపారం చేస్తున్నావు, మరి ఆత్మీయ విషయాలు నీకు ఎందుకు చెప్పాలి? నీకు అర్థం కావా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడా? నువ్వు యేసయ్యతో నడవట్లేదా? అన్ని విషయాలు నీకు తెలిస్తే ఆత్మ విషయాలు తెలియా? ఆలోచించండి. ఎవరికి వాళ్ళే పెళ్లి కుమార్తె తనను తాను సిద్ధం చేసుకుంటుంది. చెప్పితే వినే వాళ్ళకు చెప్పు, వినని వాళ్ళకి ఎందుకు? నీ నోరు దండుగా, నీ సమయం వేస్టు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదామా? స్తోత్రం కలుగునుగాక. హెచ్చరిక చేస్తున్నాడు దేవుని సేవకుడైన నన్ను ఇక్కడ నిలబెట్టి ఇక్కడున్న మీ అందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. రానున్న దినాల్లో చాలా ప్రమాదాలు ఉన్నాయి. దేవుని ఆత్మచే లోబడి, వాక్కుకు లోబడి, దేవుని ఆలోచన లోబడి, దేవుని సన్నిధిలో కన్నిపెట్టుతూ ప్రార్థించండి. ఆయన స్వరం వినండి. సేవకుడే వింటే కాదు, నీవు కూడా ఆయన స్వరం వినాలా, నీవు కూడా ఆయన ఆలోచించి నడిపించబడాలా. ఇంటికి తండ్రి కాబట్టి తండ్రి పిల్లలకు నేర్పిస్తాడు. పిల్లలు కూడా వినడం నేర్చుకోవాలా, పిల్లలు కూడా ఆ వాయిస్ వినడం నేర్చుకోవాలా. కొర్నేలు దేవదూత స్వరం విన్నాడు. పేతురు ఒక దర్శనం చూశాడు. ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు, నీ కొరకు 2 వ్యక్తులు వచ్చారు, నువ్వేం మాట్లాడకుండా వాళ్ళతో వెళ్ళు. ఎంత అద్భుతం! ఫిలిప్పుతో ఆత్మ చెప్తుంది, అరణ్యంలో పరిగెత్తు అని. అర్థం కాల, అరణ్యం అనేది ఒకటి తెలుసు. పరిగెత్తి రథం కనిపిస్తుంది, ఆ రథాన్ని కలుసుకో అన్నది ఆత్మ. కలుసుకున్నాడు. అందులో వ్యక్తి ఉన్నాడు, సువార్త అందించాడు, బాప్తిసం వచ్చింది. ఉత్సాహంతో ఉన్నాడు పౌలు. మసిదేనేనుడు ఒక వ్యక్తి దర్శనంలో వచ్చి, మా దగ్గరికి రావా? ఆత్మ ఆటంకపరిచినందున దర్శనం ప్రకారం వెళ్తే అక్కడ గొప్ప కార్యాలు జరిగాయి. ఇప్పుడు శతాధిపతి ఏం చేయాలా? ఎవరి మాటలు వినాలి? నావికుడు మాటలు వినాలా? ఓనర్ మాటలు వినాలా? ఆత్మీయుని మాట వినాలి. ఎందుకంటే పౌలు గురించి పెద్ద చర్చ జరుగుతుంది. ఆ ప్రభుత్వంలో ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమంది చనిపోయిన వాళ్ళు లేచారు, క్రీస్తు కొరకు ఎంత ధైర్యంగా నిలబడ్డాడు, అంత పాత చరిత్ర ఎంత భయంకరమైంది. అలాంటి వ్యక్తి ప్రభువుని నమ్ముకున్నాడంటే తెలుసు. యూదులు కూడా ఉన్నారు కదా. సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుండి అక్టోబర్ 1st వీక్ వరకు యూదుల ఆచార ఉపవాస దినాలు ఉంటాయి.
ఆ దినాల సమయం అది. హల్లెలూయా. ఆ దినాల సమయం అది. వాళ్ళ ఆత్మీయులు గుర్తించలేరు. సరే, ఓనర్ గుర్తిస్తలేడంటే, కెప్టెన్ అనుభవం మీద ఆధారపడుతున్నాడంటే, శతాధిపతి వాని అధికారం మీద ఆధారపడుతున్నాడంటే, ఆత్మీయులు కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళు వాళ్ళతోనే కలిసి ఇది ఎక్కడ అన్యాయరా బాబు. హల్లెలూయా. చదువు 11, 12 వచ్చిన చదువు. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానును చెప్పినదే నమ్మెను. మరియు శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫెనిక్స్కి చేరి అక్కడి నుండి శీతాకాలం గడపవాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. ఒకటి, దేవుని ఆలోచన. హల్లెలూయా. 2, శతాధిపతి నమ్మట్లేదు. 3, ఈ శతాధిపతి ఓడ నావికుని మాట, ఓనరు మాట నమ్మాడు. 4వది, ఆడ చాలామంది యోధులు ఉన్నారు, చాలామంది వాళ్ళందరూ కలిసి వాళ్ళ మాటే విన్నారు కానీ దేవుని మాట వింటలేరు. మనకు అనిపించేది చేద్దామా? దేవుడు ఏం చేయమన్నాడో అది చేద్దామా? నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో దేవుడు ఏమనుకుంటున్నాడో అది చేయి. నువ్వు అనుకునే చేయకు. నీ ఫ్యామిలీ, నీ పిల్లలు చెప్పింది చేయకు. ప్రార్థన చేయి. చాలాసార్లు ఎక్కువ మంది మాటలు వినడం వల్ల ఈరోజు చిక్కులలో ఉన్నాం. శతాధిపతి మాటలు వినడం వల్ల చిక్కులలో పడ్డాం. ఓడ నాయకుడి, ఓనర్ మాట వినడం చిక్కులలో పడ్డాం. 15 వచనం చదువు. ఎన్ని రకాల చిక్కులు వచ్చినావు. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేక పోయినందున, ఓడ చిక్కుకుంది, గాలికి ఎగిరి నడవలేక పోలేక ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోయింది సముద్రంలో, దరిదాపు లేదు. తర్వాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దానిని నడిపింపగా పడవను భద్రపరచుకున్నటకు బహు కష్టతరమాయను. దానిని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు స్తూర్తి హస్తను ఇసుక తిప్ప మీద పడుదుమేమో అని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయ సాగిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామను ఆశ బొత్తిగా పోయాను. అక్కడ ఆగు. ఇప్పుడు పౌలు చెప్పిన విషయాలు అన్నీ జరిగినాయా? 3 చెప్పిండు. ఓడకు ప్రమాదం, సరుకులకు ప్రమాదం, మన ప్రాణాలకు కూడా ప్రమాదం. అవన్నీ జరిగినాయా? ఏముంది అక్కడ? చేతులతోనే కోట్ల రూపాయల విలువ చేసే సరుకులు రవాణా వ్యాపారం సరుకులన్నీ పారబోసారు, సామాన్లన్నీ పారబోసారు. బ్రతుకుదుమన్న ఆశ బొత్తిగా తొలిగిపోయింది. మేము తుఫాన్లు వస్తున్నాయి, నీ కుటుంబ నావ మీద ఈ లోకం అనే సముద్రంలో ఎన్నో అలలు వస్తున్నాయి. కొన్నిసార్లు రోగము, కొన్నిసార్లు అప్పులు, కొన్నిసార్లు సమస్యలు, కొన్నిసార్లు ఇరుకులు, కొన్నిసార్లు అవమానాలు, కొన్నిసార్లు గేలి, కొన్నిసార్లు ఓర్వలేనితనం, కొన్నిసార్లు ప్రతీకార జ్వాలలు, కొన్నిసార్లు కచ్చి పగ. ఆత్మీయుల మధ్య పగ ఏంటండి? ఆత్మీయుల మధ్య ఓర్వలేనితనం ఏంటండి? పరిశుద్ధాత్మ అనుభవాలు ఉన్న ప్రజల మధ్య ఈ కార్యాలు ఏంటండి? అంటే నీవు దేవుని సన్నిధిలో గడపట్లేదు. కమ్మరి కొలిమిలో దేవుని సన్నిధిలో బొగ్గులాగున్న నీవు ఆ నిప్పు కంకలాగా మారాలి, దయించు అగ్నిలాగా మారాలి, మహిమతో నింపబడాలి. అవకాశం ఇస్తావా? పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇస్తావా? నిన్ను మార్చడానికి, నీ మనసును మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ హృదయాన్ని మార్చడానికి. నీ అనుభవాలను మారుస్తాడు, నీ ఆలోచనలు మారుస్తాడు, నీ అంతరంగ జీవితాన్ని మారుస్తాడు. సౌలును మా పౌలుగా మార్చలేదా? అప్పగించుకోలేదా? అప్పగించుకున్న వ్యక్తి అంధుడైపోయి మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో దర్శనం పొందలేదా? ఈ సమయంలో నువ్వు దర్శనం పొందుకో. ఆయన చిత్తం కొరకు దర్శనం పొందుకో. ఆయన అభిషేకం కొరకు దర్శనం పొందుకో. ఆయన నామం భరించాలి. నీవు ఆయన కొరకు సాక్షులుగా నీవు, నీ కుటుంబం నిలబడాలి. సంఘముతో నీకు పని లేదు, సహవాసంతో నీకు పని లేదు, యేసయ్యతోనే నీకు పని. హల్లెలూయా. నీ కుటుంబముతోనే నీకు పని. హల్లెలూయా. కలిసి నీవు నీ
కుటుంబం కలిసి యేసయ్యతో కలిసి ఆత్మచేత నింపబడుతూ ఉండో. హల్లెలూయా. ఎవరికి వారు హల్లెలూయా. దేవునితో ముందు నడుస్తాం, దేవుని ఆత్మచేత నడిపించబడదాం. దేవుని ఆత్మచేత నడిపించబడిన ప్రతి కుటుంబము ఒక దగ్గర కూడుకుంటే సంఘములో, సహవాసములో అంత ఒక్క వ్యక్తిలాగానే అనిపిస్తుంది. ఒకే ఆత్మ అనిపిస్తుంది, ఒకే అభిషేకం అనిపిస్తుంది, ఒకే ఆలోచన అనిపిస్తుంది, ఒకే నడిపింపు అనిపిస్తుంది. అందుకే ఇండివిజువల్గా ఆత్మచేత నడిపించబడు, కుటుంబంతో కలిసి ఆత్మచేత నడిపించబడు. ఆత్మచేత నడిపించబడిన కుటుంబాలన్నీ సంఘములకు వస్తుంటే సంఘములో ఉన్న అనేక కుటుంబాలు ఒక్క ఆత్మచేతనే నడిపించబడుతున్నాయి. కనుక ఒక్క కుటుంబమే అది. హల్లెలూయా. ఒక్క కుటుంబమే, ఒకే ఆత్మ సౌలు పౌలుగా మారి క్రీస్తును ప్రకటిస్తూ ఖైదీ చేయబడి ప్రయాణం చేస్తున్నప్పుడు హెచ్చరిక చేశాడు. కుటుంబానికి హెచ్చరిక చేయి, పిల్లలకు హెచ్చరిక చేయి, కుటుంబ సభ్యులకు హెచ్చరిక చేయి. ఎందుకంటే నీ ఫ్యామిలీ నువ్వు చెప్పినట్టు వింటారు, సంఘం వినదు, సహవాసం వినదు, స్నేహితులు వినరు. ఒకవేళ వినేవాళ్ళు నీకు దొరికారనుకో, నీ అంత అదృష్టవంతుడు లేదు. వినే సంఘం దొరికిందనుకో, పాస్టర్ అంత అదృష్టవంతుడు ఇంకెవరు లేరు. దేవుని ఆత్మ కార్యాలు, దేవుని ఆత్మ విషయాలు. హల్లెలూయా. కాబట్టి ముందు నీ కుటుంబాన్ని కట్టుకో, నిన్ను నువ్వు కట్టుకో. ఆ విధంగా నువ్వు కట్టుకున్న నీవు ఆయన సన్నిధికి వస్తూ ఉంటే, ఏ కుటుంబాలు ఆ కుటుంబాలుగా కట్టుకొని ఆయన సన్నిధికి వస్తుంటే సంఘమంతా దేవుని ఇల్లుగా మారుతుంది. ఆ ఆత్మ కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆటంకాలు తొలగిపోతాయి, ప్రతి విధమైన బంధకాలు తెగిపోతాయి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి, సహోదరుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మదర్స్ డే సందర్భంగా మాట్లాడుతున్నాడు. చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, అయ్యా, మా హల్లెలూయా. సహోదరి, సహోదరుడు, యవనస్తురాలా ప్రభుకు సమర్పించుకుంటావా? పరిశుద్ధాత్మ దేవుని సమర్పిస్తావా? చాలా సమస్యల్లో నలిగిపోతున్నావు, కొట్టుకొని పోతున్నావు, శ్రమల వలయంలో కొట్టుకొని పోతున్నావు, అలల చేత కొట్టుకొని పోతున్నావు, గాలి ఎటొస్తే అటు కొట్టుకొని వెళ్తున్నావు, ఎవరెవరో మాటలు వింటున్నావు. మనుషుల మాటలు వింటే భక్తి ఎక్కడ పెరుగుతుంది? విశ్వాసుల మాటలు వింటే భక్తి ఎక్కడ పెరుగుద్ది? స్నేహితుల మాటలు వింటే భక్తి ఎక్కడ పెరుగుద్ది? అందుకే అందరితో మాట్లాడడం ఆపివేసి దేవునితో మాట్లాడడం ప్రారంభించు. దేవునితో మాట్లాడిన దినాలు ఎంత ప్రశాంతంగా బ్రతికావు, ఎంత ఆనందంగా ఉన్నావు, ఎంత ఆరోగ్యంగా ఉన్నావు, ఎంత ఆత్మీయంగా ఉన్నావు. ఎప్పుడైతే మనుషులతో మాటలు ఎక్కువైపోయాయో, విశ్వాసులతో మాటలు ఎక్కువైపోయాయో, వ్యక్తిగత కుటుంబ సభ్యులతో మాటలు ఎక్కువైపోయాయో, ఆ మాటలలో దేవుడు లేడు, ఆ మాటలలో ఆత్మీయత లేదు, ఆ మాటలలో అవన్నిట్లో ఆ దేవుని యొక్క సన్నిధి లేదు. కానీ అన్ని అభిప్రాయ భేదాలే, అన్ని పెడార్థాలే. దానివలన మనకు తెలియకుండా మన విశ్వాసం తగ్గిపోతుంది. ఎందుకు మన విశ్వాసం తగ్గాల? దేవునికి తెలియదా? సమస్తము దేవునికి తెలుసు. మనం చేయగలిగేది చేయాలి, మిగతాది దేవునికి అప్పగించాలి. ఎవరిని దేనిని మార్చడానికి మనం ప్రయత్నం చేయొద్దు. పౌలు అలాగూ ప్రయత్నం చేయలే. హెచ్చరిక చేశాడు, చెప్పాడు. కుటుంబానికి చెప్పు, పిల్లలకు చెప్పు, తల్లికి చెప్పు, తండ్రికి చెప్పు, తండ్రికి చెప్పు, నీ స్నేహితులకు చెప్పు, నీకు విలువిచ్చే వాళ్ళకు చెప్పు, నిన్ను గౌరవించే వాళ్ళకు చెప్పు, నీ మాటకు విలువిచ్చే వాళ్ళకు చెప్పు. వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. పౌల్ని ఎవరు విలువిచ్చారు? పౌల్ని ఎవరు రిసీవ్ చేసుకున్నారు? ఎవరు రిసీవ్ చేసుకోలే. శతాధిపతి రిసీవ్ చేసుకోలే, ఓడ నావికుడు రిసీవ్ చేసుకోలే, ఓడ ఓనరు రిసీవ్ చేసుకోలే, అందులో ఉన్న యూదులు ప్రయాణికులు కూడా వినలేదు, పెడచెవులు పెట్టారు. అంటే దేవుని ఆలోచన పెడచెవును పెడితే కుటుంబంలో నెమ్మది ఉండదు, ఆత్మీయతలో నెమ్మది ఉండదు, నెమ్మదిని కోల్పోతాం, సంతోషాన్ని కోల్పోతాం. అందుకే సహోదరి, సహోదరుడా, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని పిల్లలు. ముందు నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడు. ముందు నువ్వు ప్రార్థన చెయ్యి. ముందు సౌలులాగా 3 రోజులు ప్రార్థనలో ఉన్నట్టు అలాగో ప్రార్థనలో ఉండు. ఒంటరిగా ప్రార్థనలో ఉండు. తర్వాత కుటుంబంతో కలిసి ప్రార్థనలో ఉండు. ఆ తర్వాత యేసుతో కలిసి నువ్వు జీవిస్తూ ఉండు. నిన్ను చూస్తున్న అనేక కుటుంబాలు, అనేక గృహాలు నీ ప్రవర్తనలో మార్పు, నీ మాటలో మార్పు, నీ టెస్టిమనీలో మార్పు, నీ లైఫ్లో చేంజ్ శత్రువు కూడా గుర్తిస్తాడు. నువ్వంటే గిట్టనోడు కూడా గుర్తిస్తాడు. యేసు మీద ప్రేమ పెరుగుతుంది, యేసు మీద గౌరవం పెరుగుతుంది, నువ్వు వెళ్ళే మందిరం మీద గౌరవం పెరుగుతుంది, నీ సంఘ కాపరి మీద గౌరవం పెరుగుతుంది. వాళ్ళు నువ్వు రమ్మనక ముందే పరిగెత్తుకొని వస్తారు. కారణం వాళ్ళు పరిగెత్తుకొని రావాలనో ఇతరులు గుర్తించాలనో నువ్వు అలా చేయలేదు. దేవుని వాక్య ప్రకారంగా అలా జీవించాలి కనుక నువ్వు జీవిస్తున్నావు. నువ్వు జీవించే జీవితమే యేసే నామానికి మహిమ, ఇతరుల కనువిప్పు, అనేకులను యేసే దగ్గరికి నడిపించి సంఘానికి, సహవాసానికి, సేవకులకు గౌరవాన్ని తీసుకొస్తుందంటే అక్కడ దేవుని మహిమ గొప్పగా ఉంటుంది. హల్లెలూయా.